సో ఫస్ట్ థింగ్ అది ఉన్నప్పుడు సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఇవ్వకపోవడం అనేది మీ డిస్క్రిప్షను, మీకున్న ఫ్లెక్సిబిలిటీ. బట్ మీరు 2 విషయాలు తప్పు మాడారు. ఒకటేంటంటే 15% గ్రోత్ రేట్ ఉంటే నేను ఇస్తాను అని ఒకటి. 15% గ్రోత్ రేట్ అంటే 16.3 22-23 జిఎస్డిపి మంది 16.3% అవుట్ ఆఫ్ 33 స్టేట్స్లో 4th ప్లేస్లో ఉంది. ఓకే, అది చూడండి కావాలండి, నేను కదా, అది సెంట్రల్ రిలీజ్ చేసి డేటా కదా అది. సో 16.3% గ్రోత్ రేట్ ఉన్నది. మీరు ఈ 7 months టెన్యూర్లో మీకున్న అనుభవానికి దాన్ని పెంచే కార్యక్రమం చూడాలి. కానీ అది డ్రాస్టిక్గా డౌన్ఫాల్ ఎక్కడికి వెళ్ళిందో మనం చాలా విశ్లేషణలు చూసుకున్నాం. 10.3 నేషనల్ ఉన్న దగ్గర మీది ఎక్కడ ఉంది 9.7 ఎంత ఉంది. అది కూడా ఎక్కడ మీరు గమనించుకోగలిగితే లడాఖ్తో పోటీ పడుతున్నాం. లడాఖ్ మనం కింద ఉంది అంతే 33 రాష్ట్రాల్లో. ఇది ఖచ్చితంగా ఈ ప్రోగ్రెసివ్ ప్రాస్పెక్ట్లో మీరు డ్రైవ్ చేయడం అనేది మీ అనుభవానికి ఖచ్చితంగా మచ్చ తెచ్చే కార్యక్రమమే. నాట్ యాక్సెప్టబుల్. సో ఉన్న 16.3ని పాడు చేసి 15 రీచ్ అయితే ఆలోచిస్తాం సంక్షేమాలు అన్నది క్వైట్ రెడిక్యులస్. రెండో పాయింట్, ఇదే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఈ బడ్జెట్లు డబ్బులు అప్పులు ఏం చేశాడో నాకు తెలియదు అన్నాడు. అది చాలా 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 ఘోరాతి ఘోరమైన ఒక రెడిక్యులస్ స్టేట్మెంట్ కింద దాన్ని అభివర్ణించాలి. ఎందుకంటే ఇప్పుడు సంపద అంతా ఎట్టుపోయిందో నాకు తెలియదు అని చెప్పడం ఆయన స్థాయికి ఖచ్చితంగా సమంజసం కాదు. ఎందుకంటే ఇదే గౌరవ యనమల రామకృష్ణుడు గారు ఎప్పుడైతే ఆర్థిక మంత్రిగా 100 కోట్లు మాత్రమే రాష్ట్ర ఖజానాలో ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి అప్పు పొట్టడం ఇంపాసిబుల్ టు నెక్స్ట్ అన్నప్పుడు, అవును ఈ ప్రభుత్వం మీకు స్థాపించినప్పుడు 7,000 కోట్లు రాష్ట్ర ఖజానాలో ఉంచి ఇప్పుడు మీకు ఎఫ్ఆర్బిఎం లిమిట్లు వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్ ఎండ్ ఆఫ్ ద డే 1,20,000 కోట్ల పైచీలకు అప్పు చేసి కూర్చుని ఉన్నారు. ఒక సంక్షేమం అదర్ దెన్ పెన్షన్స్ తప్ప మీరు ఏమీ చేయలే. మీరు ఇచ్చిన ఉచిత గ్యాస్ కూడా మీరు బడ్జెట్లో చెప్పింది 5 లక్షల మందికి పే చేయగలిగామని చెప్పారు. పోనీ అది ఇప్పుడు 10 లక్షలు అవ్వచ్చు, బట్ ఎన్ని ఉన్నాయి? సో మీరు ఓవరాల్ సినారియో చూసుకుంటే ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి 17,800 కోట్ల పైచీలక వసూలు చేసి కూర్చుని ఉన్నారు. సో ఇవన్నీ దగ్గర ద్వారా మీరు అక్యుములేటెడ్ ఫిగర్స్. మీకు ఒక పక్క అమరావతి కప్పు వచ్చింది, ఆ డొంకలు తీయడానికి నీళ్ళు తోడడానికి తప్ప దేనికి పనికి వస్తుందో నాకేది అర్థం కావట్లేదు. సరే, దట్ ఇస్ ఆల్ సెకండరీ. నిన్న మీరు చెప్తే కూడా స్టీల్ ప్లాంట్కి డబ్బులు ఇచ్చారన్నారు, దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ యూ. అండ్ పోలవరం అథారిటీకి డబ్బులు వచ్చినవి, పోలవరం గురించి అదేంటి డయాఫ్రమ్ వాల్ రిపేర్కి డబ్బులు అవుతున్నాయి. ఇది మీకు రాష్ట్రంకి 3 లక్షల కోట్లు ఇచ్చారని మీరు ఎగేసుకుని పగేసుకుని మాట్లాడుకున్నారు. సో ఓవరాల్గా ఇంత మీకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేసేస్తుంది అన్నప్పుడు సంక్షేమం ఎందుకు జరగట్లేదు అన్నది క్వశ్చన్. అండ్ ఇది మీరు పక్కన పెడితే ఇన్ని డబ్బులు మీకు ఉన్నాయి స్పాన్ ఆఫ్ 7 monthsలో. జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడు అంటున్నారు. ఆ లెక్కలు క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి కదా సార్. నేను 1,00,000 సార్లు చెప్పాను, అది ఇంకోసారి కూడా చెప్తాను, నాకే అభ్యంతరం లేదు. ఎందుకంటే ప్రజలకు తెలియాలా. 2 ఏళ్ళు కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కొట్టుమిట్టాడుకొని చచ్చాం మనం. దీదిగాక అమ్మ ఒడి జగన్మోహన్ రెడ్డి ఆయనలో 57 లక్షల మంది తల్లులకి 26,067 కోట్లు. వైఎస్ఆర్ ఆసరా 79 లక్షల మందికి 25,500 కోట్లు. వైఎస్ఆర్ చేయూత 31,23,000 మందికి 14,124 కోట్లు. ఇళ్ళు పట్టాలు 31,50,000 మందికి ఇచ్చారు. వైఎస్ఆర్ 0 వడ్డీ 1,05,00,000 మందికి 4,968 కోట్లు ఇచ్చారు. జగనన్న విద్యా దీవెన 25,40,000 మంది తల్లులకు 11,900 ఇచ్చారు. ఇందులో నిన్న మన లోకేష్ గారు ఫీజు రీఎంబర్స్మెంట్కి క్యాల్కులేట్ చేస్తున్నాం, డౌన్ ద లైన్ అని ప్రోగ్రెస్ ఉంటుంది అని చెప్తే ఇక్కడ ఎగ్జిస్టింగ్ వాట్ ఎవర్ ఈస్ బీన్ గివెన్ అన్నది మీరు ఏం చేయాలన్నది కాలేజీలతో టైప్ చేసుకోవడం, ఈ డేటా తీసుకుని సింక్రనైజ్ చేయడం ఎంతసేపండి. సో అలాగే వసతి దీవెనకి 4,275 కోట్లు, కాపు నేస్తం 2,028 కోట్లు, ఈబీసీ నేస్తం 1,257 కోట్లు, పింఛన్లు 66,34,000 మందికి 84,730 కోట్లు ఇచ్చారు. జగనన్న తోడు 2,610 కోట్లు, జగనన్న చేదోడు 404 కోట్లు. ఇవన్నీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్లు, అంటే ట్రాన్స్పరెంట్గా రాష్ట్ర ట్రెజరీ ఎక్స్చెక్కర్ నుంచి ప్రజలకి చేరిన డబ్బులు యొక్క లెక్క. ఇందులో డబ్బులు ఏమైపోయాయంటే మీరు ఒకసారి 4 ఏళ్ళు బడ్జెట్ వెనక్కి చూడండి సార్, వాట్ హ్యాస్ హ్యాపెండ్ అన్నది క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. రూపాయి రాకపోకే కదా బడ్జెట్. మీరు అన్నట్టు రూపాయి రాక పోయింది, ఈ విధంగా పోయిందని లెక్కలు తేలపోతే అప్పుడు మాట్లాడదాం. ఇది ఎక్కడ అన్యాయం అండి, నాకు అర్థం కాదు. 2,70,000 కోట్ల పైసలకి అంటే డీబీటీలో సంవత్సరంన్నర బడ్జెట్ అవుట్ ఆఫ్ 5 years 2 years కరోనా అనుకుంటే మిగిలిన 3 ఏళ్లే కదండి ఫంక్షనింగ్. అందులో దగ్గర 5 lakhs crores ఎలాగా ఈ 31,50,000 మందికి. అలాగే చొక్క భూములు ఇవన్నీ భూములు పంచారంటే ఉత్తిన డబ్బులు ఇచ్చారు కదా, ల్యాండ్లు ఎలా కొనిచ్చారో కూడా తెలుసు కదా. సో ఇవన్నిటికీ ఓవరాల్గా 5 lakhs crores స్పెండ్ చేసారు వాళ్ళు. అగ్రిగేట్ మనం మాట్లాడుకుందాం, సంవత్సరానికి 2-2.5 లక్షల కోట్ల బడ్జెట్లే కదా సార్. అంటే కరోనా టైంలో రూపాయి రాకపోక లేని దగ్గర కూడా మిగిలిన 3 ఏళ్ళు అంటే 7.5 లక్షల కోట్ల బడ్జెట్ అంటే
5 లక్షలు ప్రజలకు ఇచ్చిందే కనబడుతుంటే ఏమైపోయిందని అడుగుతారా? ఇది చరిత్రలో ఎక్కడైనా జరిగిందే సార్? ఇది కాక మీకు ఇంకా చెప్పాలంటే లెక్క, పిల్లలకి ఇంగ్లీష్ మీడియం స్కూల్ సిలబస్లో సిబిఎస్ఈ బైలింగ్యువల్ టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్లు, డిజిటల్ క్లాస్ రూమ్స్, బైజూస్ కంటెంట్, 8th క్లాస్ నుంచి ట్యాబ్లు కూడా ఇచ్చారు కదా సార్. పౌష్టికాహారం పెట్టారు కదా సార్. సంస్కరణలు, విద్యా సంస్కరణలు తీసుకొచ్చి ఇది కాక 17 మెడికల్ కాలేజీలు కట్టారు, 10 ఫిషింగ్ హార్బర్లు, 4 బోట్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, రాష్ట్రం గుండా వెళ్తున్న 3 ఇండస్ట్రియల్ కారిడార్లు. ఏవి? విశాఖ చెన్నై, చెన్నై బెంగళూరు, హైదరాబాద్ బెంగళూరు. 12,000 కోట్లతో 6 పారిశ్రామిక పార్కుల అభివృద్ధి కనబడలేదా సార్? ఆరోగ్యశ్రీ మీ దగ్గర 2.5 లక్షలు ఉండేది, 25 లక్షలకు పెంచారు కదా. పెంచారు. ఉద్దానంలో 742 కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టారు కదా సార్. తిరువూరులో డయాలసిస్ సెంటర్ పెట్టారు, పీకొండూరులో మినీ డయాలసిస్ సెంటర్ పెట్టారు. 2,14,000 అంటే దగ్గర దగ్గర 2,34,000 మందికి ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు కదా. మీరు జస్ట్ 34,000 ఇచ్చారు. ఇది కాక ఆర్టీసీ వల్ల 57,000 మందిని రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి విలీనం చేస్తే 16 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు. క్లియర్గా చెప్తున్నాను, 1,103 కోట్ల పెట్టుబడులు, 3,14,000 ఉద్యోగాలు ప్రైవేటు సంస్థల్లో కల్పించబడ్డాయి. ఎంఎస్ఎంఈ యూనిట్లు 13,50,000 పైచీలక ఎంఎస్ఎంఈ యూనిట్ల ఎంప్లాయ్మెంట్ టోటల్ 16 లక్షలు క్రియేట్ అయింది. నేను కాదు, ఇండస్ట్రీస్ సెక్రటరీ రిలీజ్ చేసిన డేటా ప్రకారమే నేను చెప్తున్నా. సో ఇందులో భోగాపురం ఎయిర్పోర్ట్కి నిజంగా చెప్పాలంటే ఎంతో కొంత ఒక్కొక్క ప్రభుత్వం, మీరు మొదలెట్టారు శంకుస్థాపన, ఈయన ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఉన్నది లెక్క. బడ్జెట్లో చూసింది ఫిగర్లు అవి, అది మొత్తం కలిపి వాళ్ళు కానీ వీళ్ళు కానీ 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ పెట్టారు, 2,60,000 మంది. వాళ్ళకి ఎక్స్చక్కర్ నుంచే కదా 5,000 600 ఇచ్చింది. ఈ లెక్క మనకు తేలాలి కదా. ఆ డబ్బులు ఏమైపోయి తెలియదంటే మరి ఏది చెప్పాలి? ఇది 2,200 జనాభా ఉన్నోడికి ఒక గ్రామ పంచాయతీ కింద దాంట్లో సచివాలయం కట్టాడు, ఆర్బిక సెంటర్ కట్టాడు, నెక్స్ట్ ఒక విలేజ్ క్లినిక్ కట్టాడు, నాడు నేడు స్కూల్ పరివర్తన చేశారు. అది కట్టొచ్చినట్టు బిల్డింగ్లు కనబడుతుంటుంది, ప్రభుత్వ ఖజానా నుంచి ఎక్స్చక్కర్ నుంచి ఖర్చు పెట్టిన డబ్బులే కదా. ఇవి మాట్లాడరండి. గ్రామ సచివాలయంలో 15,000 పైచీలకు కట్టారు, దాంట్లో 1,27,000 మంది ఈనాడు రాశాడు కదా ఉద్యోగ కల్పన జరిగింది ఎలక్షన్స్ ముందు. తూచి ఇంక బాగోదని పోనీ అది కూడా మర్చిపోవచ్చు, అది అబద్ధం అనుకున్నా సరే 40,000 మందిని అందులో తీసే కదా మాతృ సంస్థలకి అటాచ్ చేస్తున్నాం. నిన్న కాక జీవో రిలీజ్ చేశారు కదా. మరి ఇవన్నీ ఎక్స్చక్కర్ నుంచి కాకుండా నేను ఎన్నోసార్లు చెప్పిన, మీ ఆయంలో 89.94% జీతభత్యాలకి ఇచ్చేవారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలయంలో 111% జీతభత్యాలు. నేను తెచ్చి పెట్టారా? ఇవన్నీ రాష్ట్ర ఖజానాల నుంచి తెచ్చి నువ్వే కదా, బయట నుంచి ఎక్కడో తీసుకొచ్చి పెట్టలేరు కదా. పోనీ అప్పులు కూడా నాకు తెలిసి ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకుల నుంచి కాకుండా యాడ్ నుంచి తెచ్చి పెడతారు సార్. ఎందుకు అనవసరంగా ఆ స్థాయి, ఆయన ఉన్న స్థాయికి ఆయన మాట్లాడిన మాటలు. నాకు ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ ఖర్చు చూపించాలి ఒకసారి. పోర్టులకు సంబంధించి ఆయన కట్టిన 10 పోర్టులు కావచ్చు, మిగతావి మీరు దావోస్లో మీరే కదా సార్ గొప్పగా చెప్పారు మా పోర్టులని. అక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఇంపోర్ట్స్ కావచ్చు, పోర్ట్లు మనకి అనుకూలంగా ఉన్నాయని మాట్లాడారు కదా. ఇప్పుడు మీరు గమనిస్తే దానికి సింపుల్ డేటా కూడా ఉంది సార్. మీ ఆయంలో అంటే 14 నుంచి 19 దాకా 90,829 కోట్లు ఎక్స్పోర్ట్స్ అయ్యాయి. నేషనల్ లెవెల్లో 12th ప్లేస్లో ఉండేవాళ్ళం. ఈ 2 ఏళ్ళు కరోనా ఉండగా కూడా 1,59,368 కోట్లు 6th ప్లేస్లో ఉన్నాం ఎక్స్పోర్ట్స్లో. ఎందుకు? వ్యవసాయ ఉత్పత్తులు పెరిగినాయి. వ్యవసాయం కూడా అంతే, 58,964 కోట్లు 14 నుంచి 19 దాకా వ్యవసాయ ఉత్పత్తులు అనుకుంటే 89,964 కోట్లు 19 నుంచి 24 దాకా ఉన్న దగ్గర. సో ఇవన్నిటితోనే కదా జిఎస్డిపి కంట్రిబ్యూషన్స్ పెరిగినవి. ఇది కాక మీకు ఇంకోటి గమనించగలిగితే, ఇప్పుడు రాష్ట్ర ఖజానా డబ్బులు ఏమైపోయాయి అన్నది చాలా పెద్ద విషయం మాట్లాడుతున్నప్పుడు ప్రజలకు కూడా తెలియజెప్పాలి కదా సార్ మనం బాధ్యత పడి. గత 5 ఏళ్లలో ఏం జరిగింది అనేది చెప్పాలి కదా. లేదంటే ఈ డబ్బులు ఏమైపోయి నాకు తెలియదని ఈ తెపెల ఛానల్ గారు అదే పనిలో ఉంటారు. వీళ్ళు బుర్రా జ్ఞానం లేని సస్సవలు వీళ్ళు. ఏదంటే జగన్మోహన్ రెడ్డి అంత అప్పులు చేశాడు, కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు కూడా సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టాడు, డెవలప్మెంట్ చేయలేదు అనేది కదా